తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ ఏం చేసినా సంచలనం అవుతుంది. ఆయన రోజు ఏదో ఒక టాపిక్తో వైరల్ అవుతూనే ఉన్నారు. అయితే ఈరోజు చూస్తే ఆయన కర్ణాటకలోని మూకాంబిక దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి ఒక బంగారు ఖడ్గాన్ని అమ్మవారికి సమర్పించారు. అయితే ఇప్పుడు దానిలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఆయన పేరులోనే విజయ్ జోసెఫ్ అని ఉంది. అయినప్పటికీ ఆయన క్రిస్టియన్ అయినా కూడా తమిళనాడు ముఖ్యమంత్రులు ఏదైతే ఆనవాయితీ ఫాలో అవుతున్నారో అదే పద్ధతిలో ఆయన ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ ఈ మూకాంబిక దేవాలయానికి వెళ్ళడం ఒక సెంటిమెంట్గా మారింది. ఎందుకంటే ఫస్ట్ ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. ఇది కర్ణాటకలోని కొల్లూరులో ఉంది. ఈ దేవాలయం ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్పి ముఖ్యమంత్రులు అందరూ ఆ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఆ టెంపుల్ ఎక్కడుంది, ఆ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు ఎతుకుతున్నారు గూగుల్లో. నిజంగానే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్ని మతాలకి సమానంగా ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడులో అన్ని రకాల టెంపుల్స్కి వెళ్ళాడు. ప్రచారంలో కొన్ని మసీదులకు వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు. చర్చిలో ఆయన చేసిన ప్రార్థనలు కూడా ఆ టైంలో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే మసీదుకి వెళ్ళిని, టెంపుల్స్కి వెళ్ళిని. స్వతహాగా ఆయన క్రిస్టియను, అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని మతాలకి సమానంగా ప్రాధాన్యత ఇస్తానంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగిన విధంగానే ఇప్పుడు ఆయన ఈ మూకాంబిక దేవాలయం వెళ్ళటం కూడా అందులో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు అధిరోహించినా ఈ టెంపుల్ని ఆనవాయితీగా దర్శిస్తున్నారు. ఇక్కడ అదే స్పెషల్. మరి అంత సెంటిమెంటు ఇది తమిళనాడులో అన్ని రకాల టెంపుల్స్ ఉన్నప్పటికీ యాక్చువల్గా టెంపుల్ ఆఫ్ సిటీస్ అంటే తమిళనాడే అంటారు. స్టేట్ మొత్తం తమిళనాడులో ఉండే టెంపుల్స్ ఇంకెక్కడ ఉండవు. పెద్ద పెద్ద దేవాలయాలన్నీ తమిళనాడులో ఉంటాయి. బాగా ప్రాచుర్యం పొందిన టెంపుల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. కానీ వీళ్ళు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక కర్ణాటకలోని కొల్లూరు వెళ్ళి ఆ మూకాంబికా దేవి ఆ ఆశీస్సులు తీసుకోవడం వెనక కారణం ఏంటో తెలియదు. కానీ ఇది గతంలో ఎంజి రామచంద్రన్ సీఎంగా అయినప్పుడు ఆయన సందర్శించారు. ఆయన తర్వాత వాళ్ళు ఎంజి రామచంద్రన్ గారి భార్య జానకి రామచంద్రన్ కూడా సీఎం అయితే ఆమె కూడా వెళ్ళి టెంపుల్ని వెళ్ళడం జరిగింది. తర్వాత జయలలిత వచ్చిన తర్వాత జయలలిత కూడా 2004 జూలై 30 ఆ టైంలో ఆమె కూడా ఈ టెంపుల్కి వెళ్ళటం, చండీ యాగం జరిపించుకోవడం అది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా లేదా ముఖ్యమంత్రిగా అవ్వకముందైనా సరే, ప్రచారానికి వెళ్ళే ముందైనా సరే ఈ టెంపుల్ని దర్శించుకోవడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం. అక్కడ రాజకీయ నాయకులకే కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు. సో రాజకీయ నాయకులకు వస్తే ముఖ్యమంత్రిగా అయిన ప్రతి ఒక్కరు ఆ టెంపుల్కి వెళ్ళటం అందులో ఆనవాయితీగానే ఆఫ్టర్ ఎంజి రామచంద్రన్ తర్వాత జయలలిత తర్వాత స్టాలిన్ కూడా కొంచెం అంటే ఆయన అతను ఏమంటారంటే నాస్తికుడని అంటారు. కరుణానిధి ఫస్ట్ నుంచి నాస్తికత్వం, ఆయనకి టెంపుల్స్ మీద దేవుడి మీద ఇలాంటి నమ్మకాలు లేవంటారు. అలాంటిది స్టాలిన్ కూడా టెంపుల్కి వెళ్ళలేదు. కానీ స్టాలిన్ భార్య దుర్గా మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్ళి ఎన్నికల ప్రచారానికి ముందే ఆమె కూడా వచ్చి దర్శించుకోవడం చూసాం. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ నిన్న కర్ణాటక వెళ్ళి కొల్లూరు అమ్మవారిని దర్శించుకోవటం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అలా కాకుండా ఎంజి రామచంద్రన్ గతంలో దర్శించుకున్నప్పుడు ఆయన ఏదైతే అమ్మవారికి ఖడ్గాన్ని సమర్పించాడో సేమ్ విజయ్ కూడా అమ్మవారికి బంగారు ఖడ్గాన్ని అందించారు. అలాగే ఆయనకు సంబంధించి విజయ్ రాకతో కర్ణాటక ప్రభుత్వం కూడా అంటే సినిమా హీరో ప్లస్ ముఖ్యమంత్రి ఆయన ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఎక్కడైనా గుమికూడొచ్చు, ఆయనకి ఎక్కడైనా అభ్యంతరం అంటే అడ్డు రావచ్చు అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ కూడా విజయ్ రాకకి ఆయన టెంపుల్ దర్శించుకునేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, అభిమానుల అడావుడు లేకుండా ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ ఆయన విజయ్ వచ్చి టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారికి విజయ్కి ఆ టెంపుల్ అధికారులు అంతా ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతో అన్ని రకాలుగా ఆయన్ని స్వాగతం పలికారు, చేశారు. తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే తర్వాత ఇంతమంది ముఖ్యమంత్రులు ఆ టెంపుల్ని దర్శించుకోవడం వెనక ఏంటి విషయం, అక్కడ ఏముందా అంత స్పెషాలిటీ ఏంటి అని చెప్పి గూగుల్లో అందరు ఎతకడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ 1200 years బ్యాక్ మూకాంబికా దేవిక టెంపుల్ అక్కడ ఉంటుంది, రివర్ పక్కనే ఉంటుంది, కొండల పైన. సో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అనుకున్నవి కోరుకుంటే ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తారు అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి ఒక సెంటిమెంట్. అందుకే చాలామంది అటు ఓన్లీ కర్ణాటక కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా
చాలామంది రాజకీయ నాయకులు, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే సామాన్య భక్తులు కూడా ఎక్కువగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం లాగా ఎక్కువగా అమ్మవారికి సెంటిమెంట్కి వెళ్తూ ఉంటారు. ఆ కోవలోనే గత ముఖ్యమంత్రులు ఏదైతే ఆనవాయితీ ఫాలో అయ్యారో అదే పద్ధతిలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన విజయ్ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళటం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం, ఇది సెంటిమెంట్గా భావిస్తూ ఆయన కూడా వెళ్ళటం ఇందులో స్పెషాలిటీ. సో ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత విజయ్ తనంతట తానే కారు డ్రైవ్ చేస్తూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కానీ ఆయన సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో విజయ్ ఎంత సింపుల్గా ఉంటారనేది కూడా ఇందులో ఆయన అభిమానులందరూ చర్చించుకుంటున్నారు. ఇది ఒక పక్క అయితే, నిన్న విజయ్కి సంబంధించిన టీవీకి పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు, అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త లాంటి వ్యక్తి, అతను కుమార్తె వివాహానికి రావాలని చెప్పి విజయ్ని కలిసి ఆయన వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఇచ్చేశారు. కాకపోతే విజయ్ రకరకాల పనులతో కుదరక ఆయన అటెండ్ అవ్వలేదు. సో అక్కడ ఆ వధూవరులు విజయ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ రాకపోతే ఏమైంది, విజయ్ ఫోటోని పెట్టుకొని ఆయన ఫోటో ముందే అన్ని పెళ్లి తంతంతా కంప్లీట్ చేశారు. అంటే ఆ పెళ్లికి సంబంధించిన తాళి కట్టడం కానీ లేదా మిగతా అన్ని వ్యవహారాలన్నీ విజయ్ రాకపోయినా విజయ్ చూస్తూ ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యి ఆ పెళ్లి కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. ఈ పెళ్లి కొంతమంది మంత్రులు హాజరయ్యారు. ఇందులో స్పెషల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు చూసారు మనకి ఆంధ్రాలో, విజయ్ తమిళనాడులో కటౌట్లు హాలోగ్రామ్స్ పెట్టుకొని గెలిచేశారని. ఇక్కడ విజయ్ ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. విజయ్ హాలోగ్రామ్స్తో, విజయ్ కటౌట్లతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారనుకుంటే, ఈరోజు ఆయన మీద ఎంతో అభిమానం ఉంటేనే కదా విజయ్ ఫోటో పెట్టుకొని విజయ్ రాకపోయినా ఆయన వచ్చినా రాకపోయినా ఆయన వచ్చాడని అనే ఫీల్ అయ్యి ఆ వధూవరులు పెళ్లి చేసుకోవడం, అది వాళ్ళకు విజయ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుతుంది. సో ఇది విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రులు ఏదైతే ఆనవాయితీగా ఫాలో అయ్యారో అదే పద్ధతిలో కర్ణాటకలోని మూకాంబిక దేవాలయానికి వెళ్ళటం, అమ్మవారికి బంగారు ఖడ్గాన్ని సమర్పించడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, అంటే ఇది ఒక సెంటిమెంట్గా కంటిన్యూ అవుతుంది. ఈ సెంటిమెంట్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఫాలో అవుతారేమో అని కన్ఫామ్గా చెప్పినట్టే నిజంగా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత ముఖ్యమంత్రులు ఏదైతే ఫాలో అయ్యారో అదే పద్ధతిలో ఆయన దేవాలయానికి వెళ్ళటం, సేమ్ పద్ధతి ఫాలో అవటం అనేది తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కంటిన్యూ సెంటిమెంట్ అవుద్ది అని అనుకుంటున్నారు. సో అందులోనూ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు విజయ్ చాలా సింపుల్గా ఉంటారు. ఆయన సింప్లిసిటీ కూడా కనిపిస్తూ ఆయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కారు నుంచి బయటికి రావడం, ఇదంతా కొంచెం వైరల్ అవుతుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తమిళనాడు ముఖ్యమంత్రులందరూ కర్ణాటకలోని అమ్మవారి దేవాలయానికి అసలు ఎందుకు వెళ్తున్నారు, ఆ గుడిని ఇంకొకసారి వీలైతే మనం కూడా ఒకసారి వెళ్ళి చూడాలి అనే విధంగా కేవలం విజయ్ వెళ్ళటంతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ హిస్టరీ గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. సో ఇది వాళ్ళ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.